ఇంట్లోకి నడవడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా కలిగింది. సరే అని చెప్పేసి ఇక్కడ రామ్మోహన్ సార్ అని చెప్పేసి నాకు తెలిసింది. ఆయన ఫస్ట్ చూడంగానే నాకు ఇంకా సెకండ్ థాట్ అనే దానికి నేను ఆలోచన కూడా చేయలేదు. డైలీ మా ఇంటి దగ్గరే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు నేను నడుస్తున్నా. దీని ఏదో హాస్పిటల్ అంటే భయభ్రాంతంగా ఉండే విధంగా అయితే మటుకు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్ రేటింగే. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరాజు. నేను అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి నేను వస్తున్నాను. 4-5 ఇయర్స్ నుంచి నాకు కాలు నడవడానికి నేను పైకి ఎక్కగలను, కానీ దిగడానికి కాలు పూర్తిగా సహకరించడం లేదు. అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా నేను నడవడానికి నేను చాలా ఇబ్బందికి గురయ్యాను. ఇంట్లోకి నడవడానికి కూడా మామూలుగా నడవడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా కలిగింది. సరే అని చెప్పేసి ఇక్కడ రామ్మోహన్ సార్ అని చెప్పేసి హైదరాబాద్లో మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. సరే వన్స్ ఆయన ఒపీనియన్ కూడా కనుక్కుందామని చెప్పేసి నేను ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఒపీనియన్ అయిన తర్వాత ఆయన చూశాడు. ఓకే అండి, ఇది నీల్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది, కాకపోతే వన్స్ మీరు ఎక్స్రేస్ ఒకసారి తీయించుకొని రండి, దాని తర్వాత నేను చెప్పగలను అని చెప్పేసి అన్నాడు. చూపించి క్లియర్ కట్గా ఆయన 5-6 యాంగిల్స్లో చూపించాడు. సో మీరు కంపల్సరీ నీల్ రీప్లేస్మెంట్ చేయించుకుంటేనే తప్పితే మీరు ఎక్కడ కాదు, నా దగ్గర కాదు, ఎక్కడ పోయి వెళ్ళినా కూడా ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది. సో మీకు ఇది ఇస్తే మటుకు మీకు 25 years to 30 years నేను గ్యారంటీ ఇవ్వగలను, 100% పక్కా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఎందుకో నాకు రామ్మోహన్ సార్ మీద ఆయన ఫస్ట్ చూడంగానే నాకు ఇంకా సెకండ్ థాట్ అనే దానికి నేను ఆలోచన కూడా చేయలేదు. సరే వెల్ సార్, గుడ్ అని చెప్పేసి నేను వెంటనే ఇమీడియట్గా నేను వితిన్ 1 weekలో వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. 1 week నేను వచ్చేసాను. 2 జాయింట్స్ నాకు ఒకేసారి ఆపరేషన్ చేశాడు. ఎక్స్రేలో కూడా జాయింట్స్ నీట్గా జాయింట్ కూడా కనిపించింది. సో వెరీ గుడ్ సార్, బాగా వచ్చింది సార్ అని చెప్పేసి ఆయన వచ్చి మళ్ళీ చూస్తారు. దాని తర్వాత సో మండే రోజు వచ్చేది మటుకు నన్ను వాక్ చేయించారు. హాస్పిటాలిటీ చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్స్ అయితే ఏమి, నర్సులు అయితే ఏమి, అట్ దట్ సేమ్ టైం రూమ్ క్లీనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్ రేటింగే. అంత నీట్గా క్లియర్ కట్గా నాకు చాలా బాగుంది. ఓన్లీ 1 or 2 days అంటే సాటర్డే, సండే, మండే మాత్రమే బై వాకర్తో నేను నడిచాను. థర్స్డే టు టిల్ డే అంటే ఈరోజు నేను వచ్చేంత వరకు కూడా నేను డైలీ మా ఇంటి దగ్గరే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు నేను నడుస్తున్నా. డాక్టర్ గారు వచ్చేసి వెరీ నైస్ పర్సన్. ఆయన ఎందుకంటే ఆయన చూడడము, ఆయన వచ్చి ఎవ్రీడే ఈచ్ అండ్ ఎవ్రీ డే వచ్చి యాంగిల్ మారింది అని చెప్పేసి యాంగిల్ పట్టుకొని కాలు పట్టుకొని నాకు చేయడము, ఫిజియోథెరపీ చేయించేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, 1 month తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు 1 month తర్వాత ఒకసారి వచ్చి నన్ను కలిసిపోండి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇంకొక విషయం ఏమంటే యశోద హాస్పిటల్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ ఈ హైటెక్ సిటీలో మటుకు చాలా బాగుందండి. ఈ అట్మాస్ఫియర్ అయితే మటుకు ఇది హాస్పిటల్ అన్నట్లు ఉండదు. రియల్లీ ఏదో సమ్మర్ వెకేషన్ లాగా మామూలు హాస్పిటల్ ఏదో వచ్చేసి చూపించేసుకుని పోయినామా అన్నట్లే ఉంది తప్పితే దీని ఏదో హాస్పిటల్ అంటే భయభ్రాంతంగా ఉండే విధంగా అయితే మటుకు లేదు. ఎక్స్క్లూజివ్ నాతో పాటు వచ్చినటువంటి నా భార్య ఈ హాస్పిటల్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఫుడ్ అయితే మటుకు బాగుంది. ఎన్ని బాధలన్నా ఉండేవని నా పక్కన పేషెంట్లకు మటుకు, పక్కన వచ్చినటువంటి కో పేషెంట్లకి అయితే మటుకు ఆ గార్డెన్ చూడంగానే బాధలన్నీ వెళ్ళిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.